నీలకంఠ సమాజ సభ్యులందరూ సమిష్టిగా గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం అభినందనీయమని స్వామి నీలకంఠ పట్టాచార్య అన్నారు. గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని గౌరీ నీలకంఠేశ్వర ఆలయ 33వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం రోజున గణపతి పూజతో ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు బుధవారం రోజు గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో ముగిశాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో సద్గురు నీలకంఠ పట్టాచార్య స్వామీజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. आज के दिन अति विजृंभण से परमात्मा का नीलकंठेश्वर परमात्मा का सेवा कर रहे हैं। उसी के लिए ये आए हुए सभी भक्त लोगों को नीलकंठेश्वर कृपा कटाक्ष से सभी उनको और उनका वंशस्थ को नीलकंठेश्वर परमात्मा सदा सुख संतोष समृद्धि करको होना करको हमें शुभ आशीर्वाद देते हुए పట్టణంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి ఆలయ 33వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 33వ వార్షికోత్సవంలో మా గురువైనటువంటి సమాజ గురువైనటువంటి శ్రీ నీలకంఠ దత్తాత్రేయ స్వామి గారు రాబోతూ ఉన్నారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానించి మా సమాజం అంతా కూడా ఏదైతే ఉందో ఈనాడు కళ్యాణోత్సవం అయిన తర్వాత రాత్రి రథాన్ని కూడా ఊరేగింపు కార్యక్రమం సిద్దిపేట పట్టణంలో ఉంది. అందుకే ఆ ఊరేగింపులో కూడా అంగరంగ వైభవంగా సమాజ పెద్దలు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, సిద్దిపేట ప్రజలు అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారు. ముఖ్యంగా రథం అనేది చాలా ఏళ్ళ కింద ఎన్నడో శర్వేశ్వర స్వామి ఆలయం దగ్గర చూసినాం. మళ్ళీ అదే సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా కొత్త రథాన్ని చేసి ఈనాడు సిద్దిపేట పట్టణంలో ఊరేగింపుగా తీసుకువెళ్ళినందుకు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.